అట్లనే అనట్లేదు. కానీ ఏమంటున్నా అంటే ఖచ్చితంగా అవుతదా? అంటే అట్లీస్ట్ ఫోర్త్ నుంచి అన్నా ఇట్లా నుంచి ఒక్క ఛాన్స్ కూడా లేదా అక్కడికి తెచ్చుకోవడానికి? అది మనం అన్ని పాసిబిలిటీస్ చెక్ చేస్తున్నాం రా, అన్ని రకాలుగా. చెప్పండి. ఆయుష్ ప్రవీణ్ కుమార్ సార్ ఏదో సొల్యూషన్ చెప్తున్నారు దీనికి. అంటే మీరు హైదరాబాద్ లో ఉన్నారు కదా, కాలిఫోర్నియా ఆయన చెప్పినట్టు కూడా కోర్టులో ఏం ప్రాబ్లం రాకుండా 1:100 చేయడం ఎట్లా అనేది ఆయన చెప్పినాడు కూడా అంట. వాళ్ళకి పేపర్ కూడా ఇస్తున్నాడంట. అయినా సరే ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక్క ఛాన్స్ ఇస్తే వాళ్ళకి వచ్చి నచ్చలేదు. అదే మనం అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాం. అన్ని రకాలుగా అంటే మీరు కోర్టుకి చెప్తేనే ఎక్కువ అంటే వింటారక్క. అదే కోర్టు నుంచి ఎట్లా తెచ్చుకోవాలనేది ఒక్కటే క్వశ్చన్ పడింది. కోర్టు నుంచి అంటే 12 years తర్వాత పడింది. అప్పటికే 2 సార్లు ఇష్టపోయి ఉంది ఎగ్జామ్. సో ఎందుకు అని హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ ఇవ్వచ్చు కదా అని ఒక్క మాట కోర్టు చెప్తే అయిపోతుంది కదా. ఖచ్చితంగా ట్రై చేద్దాం, కోర్టు నుండి కూడా తెప్పిద్దాం అట్లా. కోర్టు నుంచి అలా తెప్పించాలంటే వీళ్ళు ఆల్రెడీ రిజెక్టెడ్ టీఎస్పీఎస్సీ కదా. టీఎస్పీఎస్సీకి వీళ్ళు కాన్స్టిట్యూషనల్ బాడీకి కోర్టు డైరెక్ట్ చేస్తారా? వాళ్ళు రిజెక్ట్ చేసినా ఏం కాదు, స్టూడెంట్స్ నుంచి డిమాండ్ ఉంది కదా కాబట్టి ఏం కాదు. మీరు ఎవ్వరు ఆధార్యపడద్దు, ఎవరు టెన్షన్ పడద్దు, సరేనా? రేపు ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే నీకు ఇన్ఫార్మ్ చేస్తా, నువ్వు కూడా రా. సరేరా. సో ఇది అంటే స్టూడెంట్స్ ఆవేదన అయితే ఇట్లా ఉంది మరి పరిస్థితి. వాళ్ళు ఎంతగానో నిజంగా అంటే భయపడుతున్నారని చెప్పుకోవచ్చు. చెప్పనమ్మా అంటే ఏంటమ్మా పరిస్థితి ఏంటి, ఎట్లా దీని మీద రెస్పాన్స్ వస్తుందా? అంటే యాక్చువల్లీ మేము స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం, అందరు మినిస్టర్స్ అందరినీ కలిసినాం, ప్రాబ్లం మేము వివరించినాం. కాకపోతే వాళ్ళు డెసిషన్ తీసుకుంటాం అన్నారు. ఇది పరిస్థితి. ఇంకా ఈ అమ్మాయి మార్నింగ్ సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి కిరోసిన్ పోసుకొని చచ్చిపోతా అన్నది అని ఫోన్ చేసింది. అక్కడ మీ నంబర్ నాకు ఎవరో ఇస్తే తెలిసింది, ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుండి స్ట్రగుల్ చేస్తున్నారు 1:100 కావాలని. బట్ నేను తెలుసుకొని మీకు కాల్ చేసినాక మీరు ఒక్క హోప్ ఇస్తే నేను ఈ రోజు మంచిగా ఉంటా అనేసి అన్నది. అదే అమ్మాయి, అందుకే మీకు లైవ్ లో చూపిద్దాం అనేసి. అమ్మా ఈ స్థాయికి కూడా వచ్చాక కూడా స్టూడెంట్స్ ఇంకా గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ రావట్లేదు. మరి ఎట్లా చూడాలి? ఇప్పుడు అమ్మాయి మాట్లాడుతుంటే నిజంగా అమ్మాయి ఆవేదన కనపడుతుంది బయటికి. సో అంటే ఎట్లా చూడాలి మరి? మిమ్మల్ని ఇంత ఇదిగా చిత్రహింసలు చేయడం అనేది ఎట్లా చూడొచ్చు మరి? యాక్చువల్లీ మేము చెప్తూనే ఉన్నాం, వాళ్ళు స్టార్టింగ్ లో లాజిస్టిక్స్ ఇష్యూ తీసుకొచ్చారు, ఇప్పుడేమో లీగల్ ఇష్యూస్ అంటున్నారు. మనకు నోటిఫికేషన్ లో పేరా 18 లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటది, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీకి దాన్ని ఆల్టర్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, అసలు అవసరమైతే అంటే కంటిన్యూ అవుతున్న నోటిఫికేషన్ ని క్యాన్సిల్ కూడా చేసే అవకాశం ఉంటుంది. అంటే అంత ఆపర్చునిటీ ఉంటుంది. కానీ వాళ్ళు అది యూజ్ చేయట్లేదు. ఒకే సమస్య ఉంటది, లీగల్ ఇష్యూ అనేసి చెప్తున్నారు. బట్ ఆ లీగల్ ఇష్యూ ఎక్కడ వస్తుంది అనేది అది క్లారిటీ ఇవ్వట్లేదు మనకు. వాళ్ళు చేయాలి అన్న ఒక కన్సర్న్ తో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. ఒకసారి బట్టి సార్ చేశారు, రియాజ్ సార్ అని, ఇప్పుడు ఈ రోజు రియాజ్ సార్ బట్టి బల్మూర్ వెంకటన్న వీళ్ళు కొంచెం పర్సనల్ గా తీసుకొని ఇది అవ్వకుండా చూడాలన్నట్లు ఉన్నారు వాళ్ళు. అందుకోసమే ఇక్కడ నుంచి గ్రౌండ్ నుంచి ఎట్లా అంటే అవసరం లేదు, జెన్యూన్ క్యాండిడేట్స్ కాదు అన్నట్లు అంటున్నారు. చిన్నప్పటి నుండి ఉన్న మా ఏదైతే రికార్డ్ ఉందో అకాడమిక్ రికార్డ్ తీసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది అసలు జెన్యూన్ ఆస్పిరెంట్స్ అడుగుతున్నారా లేకపోతే ఎవరు అడుగుతున్నారు అనేది. ఎప్పుడైనా మీడియా మీదకి రావడం కానీ ఏదైనా చేసి ఉంటే వాళ్ళు అనొచ్చు, లేదా పొలిటికల్ కెరీర్ ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళని నువ్వు అను. బట్ అందరినీ ఒకేలాగా కంపేర్ చేసి అనే రైట్ మీకు లేదు. దీన్ని డైవర్ట్ చేసే ప్రాసెస్ అనుకోవచ్చా దీన్ని మరి? అంటే ఖచ్చితంగా ఉద్యమాన్ని డైవర్ట్ చేయాలనుకున్నది. ఖచ్చితంగా. యాక్చువల్లీ ఇది ఉద్యమం అనడం కన్నా కూడా మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేసి వస్తున్నాం. ఇక అది సాల్వ్ చేస్తారా లేదా అన్నది ఇక వాళ్ళ మొన్న కూడా 1:50 అని అంటారు కదా వాళ్ళు. 1:50 అని అదే మాట మీద ఉన్నారు కదా. మొన్న కూడా 1:50 ఇస్తాము, జియో నెంబర్ 55 అంటున్నారు వాళ్ళు. మరి వాళ్ళు యాక్చువల్లీ ఇది ఏ మైండ్ తో ఆలోచిస్తున్నారో అర్థం అవట్లేదు. 1:50 అని పర్సనల్ గా తీసుకుంటున్నారు. అది ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు. జియో 55 అనేది ఏంటంటే ఇంతకుముందు నోటిఫికేషన్ లో, ఓల్డ్ నోటిఫికేషన్ లో జియో 55 అనేది ఉండేది. ఆ జియో 55 ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫస్ట్ ఓపెన్ లో తీసి ఆ తర్వాత ఒక 500 మెంబర్స్ ఓపెన్ లో సెలెక్ట్ అయ్యారనుకో, మిగతా 500 పోస్టులు ఇంకా ఫిల్ చేయాల్సి ఉంటే వాళ్ళ కేటగిరీ వైజ్ గా తీసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆ రిజర్వేషన్ 55 అనేది క్యాన్సిల్ చేసి దాని ప్లేస్ లో జియో 29 అనేది తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటి, అందరికి ఓపెన్ అంటే కేటగిరీ ఫస్టే డిసైడ్ చేస్తున్నారు, ఓపెన్ లోనే తీస్తున్నారు అందరినీ. ఓపెన్ లో తీసినప్పుడు ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్ కి ఆపర్చునిటీ రావట్లేదు. అక్కడ 2 times వచ్చేది, ఇక్కడ రావట్లేదు. అంటే అతనికి మెరిట్ లో ఉండేది అవకాశం, తన కేటగిరీలో ఉండేది. బట్ ఇక్కడ అది లేదు. అంటే ఒక మాటతో చెప్పాలంటే మన రాహుల్ గాంధీ గారు చేతిలో కాన్స్టిట్యూషన్ పట్టుకొని
రాజ్యాంగ హక్కుల్ని కాపాడుతాం అంటున్నారు. బట్ ఇక్కడ మనకేమైందంటే ఆ రాజ్యాంగ హక్కులు అనేవి అప్లై అవ్వట్లేదు. మరి ఇంకెన్నాళ్ళు కొట్లాడేది ఇప్పుడు ఇక్కడైతే ఎన్నాళ్ళు కొట్లాడతాం మనం, ఏంటి పరిస్థితి? కొట్లాడడం అని కాదు, యాక్చువల్లీ లైబ్రరీ వదిలేసి వచ్చి వీటిని తిరుగుతూ ఉంటే నేను యాక్చువల్గా మీడియా ముందుకు రావద్దు అనుకున్నా. బట్ ఈ అమ్మాయి రికార్డు ఒక్కటే చూపించాలని, చాలా రేర్గా వస్తా, చూపించాలని వచ్చాను నేను. ఈ అమ్మాయి మార్నింగ్ చనిపోతా అని చేసింది, అది మీకు లైవ్లో చూపించుదామని. ఒకటి ఏంటంటే మాకు చాలా షేమ్‌గా అనిపిస్తుంది. లైబ్రరీలో చదవాల్సిన, బుక్ పట్టుకొని చదవాల్సిన మేము ఇక్కడ బయటకొచ్చి తిరుగుతుంటే, ఇదే వీడియో మా ఫాదర్ కానీ, మా మదర్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ చూస్తే వాళ్ళని చదువుకుంటారని పంపిస్తే ఇదేంటి అన్నట్లు. ఉమ్, ఆ పరిస్థితి మన గవర్నమెంట్ తీసుకొస్తుంది. వాళ్ళు కొంచెం ఆలోచించాలి. గవర్నమెంట్ అంటే ఎంతో ప్రేమ మాకు. ఉమ్. రేవంత్ రెడ్డి సార్ అన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నా, రాహుల్ గాంధీ, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న అనుబంధం ఉంది. కానీ వాళ్ళు అది అర్థం చేసుకోవట్లేదు. మరి ఇప్పుడు కూడా నిరుద్యోగులు మీరు తలుచుకుంటూ వచ్చిన గవర్నమెంటే కదా ఇప్పుడు ఉమ్. ఇక్కడ. మరి ఎందుకు మీ పక్షాన ఇట్లా ఉంటే కష్టం కదా మరి? ఒకటి, మనిషి పక్షాన ఉండొద్దు. ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని సొల్యూషన్ చేసే, దానికి సొల్యూషన్ ఇచ్చే ఆ ప్రాబ్లం పక్షాన ఉండు. ఉమ్. దానికి ఒక సొల్యూషన్ తీసుకురా. నా పక్షాన ఉండొద్దు, ఎవరి పక్షాన ఉండొద్దు. ఇప్పుడు మేము వచ్చింది కూడా ఒక ప్రాబ్లమ్ ని తీసుకొని అవును, వచ్చినాం. ఆ అవును. ప్రాబ్లమ్ గా మాత్రమే చూడు. వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళు అనుకోండి నడిపిస్తున్నారు, వీళ్ళు అనుకోండి ఎవ్వరు నడిపివ్వరు. ఇక్కడ ఈ ఇష్యూ అనేది లేకపోతే ఎవ్వరు గ్యాదర్ అవ్వరు. ఈ చిన్న ఇష్యూ దీన్ని చాలా పెద్దగా చేసుకుని వాళ్ళకి ఇంకా వ్యతిరేకత వచ్చేలా చేసుకుంటున్నారు. Right. వాళ్ళకి వాళ్ళే చేసుకుంటున్నది ఇది. రైట్, థ్యాంక్ యూ.